ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ ఎక్కువ సమయం లేదమ్మా, నీ మీద ఎవరో కన్ను వేశారు. అది ఎవరో నిన్ను చూస్తూ ఉన్నారు, నిన్ను బాగా గమనిస్తున్నారు. ఎందుకు నీ వైపే చూస్తున్నారు, ఎందుకు నీ వైపే గమనిస్తూ ఉన్నారు, నీ మీద కన్నెందుకు వేశారు, ఏ ఉద్దేశంతో వేశారు, నీకు మంచి చెయ్యాలనా లేదంటే కీడు చేయాలనా, ఏ ఉద్దేశంతో వేశారో, నీ వెంట ఎందుకు పడుతున్నారో, అడుగడుగున ప్రతి క్షణం కూడా నిన్నే చూస్తూ నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో, వారి దృష్టంతా నీ మీద ఎందుకు పెట్టారో ఖచ్చితంగా ఈరోజు నువ్వు తెలుసుకునే తీరాలమ్మా అని చెప్పి ఏడుకొండల వెంకన్న స్వామి నీకోసం నా చేత ఈ సందేశాన్ని నీకోసం పంపించాడమ్మా. నిన్ను ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉన్నారట. దాన్ని నిన్ను గమనిస్తున్న విషయాన్ని ఈరోజు ఏడుకొండల వెంకన్న స్వామి అది ఎవరు ఏంటి అనేది తేల్చి చెప్పేస్తాను, నీళ్లకు నీళ్లు పాళ్లకు పాళ్ళు తేల్చేస్తాను అని చెప్పి నా చేత ఈరోజు నీకోసం సందేశాన్ని పంపించారు. ఏడుకొండల వెంకన్న పంపించిన ఈ సందేశాన్ని నువ్వు ఈరోజు వినకుండా నిర్లక్ష్యం చేసావంటే చాలా నష్టపోతావు, లేదంటే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, నీకు తెలిసిన వారో తెలియని వారో కొత్త వారా, ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు నీ ముందు నేను ఆ వెంకన్న స్వామి దయ వల్ల గుట్టు విప్పబోతున్నాను. కాబట్టి నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలమ్మా అని చెప్పి ఈరోజైతే ఈ చీటీలో రాసి నీకోసం తీసుకొచ్చానమ్మా. నువ్వు చూడడమే తడువు, నీకు అలా తెరిచి చూసావు అంటే వాళ్ళ పేరు కూడా నీకు అక్కడే కనపడిపోతుంది. కాబట్టి తప్పకుండా ఇది నువ్వు విని తీరాలని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేసే, బిడ్డ ఎక్కువ సమయం లేదమ్మా, నీ మీద కన్ను వేశారు. ఎవరో నిన్ను బాగా గమనిస్తూ ఉన్నారు చాటుగా చేరి. ఎందుకు గమనిస్తున్నారు, నీ మీద కన్ను ఎందుకు వేశారు, ఏ ఉద్దేశంతో వేశారో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కదా. నువ్వు ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నావు, ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు. నాకంటూ ఎవ్వరూ లేరే, నన్ను పలకరించే ఒక దిక్కు కూడా లేదు, ఒక్క మనిషి కూడా నా వెంట ఉండే మనిషే లేరు, నా కన్నీళ్లు తుడిచేవారు లేకుండా పోతున్నారు, నా కష్టాలేమో రోజు రోజుకి పెరిగి పెద్దవైపోతూ ఉన్నాయి, ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు, ఎవరి సహాయం తీసుకోవాలో అస్సలు నాకు తెలియడం లేదు, ఎందుకు ఇలా జరుగుతుందంటూ
ప్రశ్నించే ఒక శక్తి ఒంట్లో అనేది నాకు లేకుండా పోతుంది. నాకు అంత ఓపిక కూడా లేదు. విసిగి వేసారిపోయున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. అలానే ఉండిపోతున్నాను అని చెప్పి నువ్వు నాతో చెప్పుకుంటున్నావు కదా బిడ్డ. ఎన్నిసార్లు మనవి ఈ విధంగా బాధపడి ఉంటావు. నా సహాయానికి ఎవరైనా వస్తారా? ఎవరైనా ఈ సమయంలో నేను కష్టంలో ఉన్నాను కదా, ఓదార్పు కోసం ఒక్క మాటైనా నాతో పలకరిస్తారా? ఎక్కడి నుంచైనా నా చేతిలో ఉన్న ఫోన్ పట్టుకొని అలా శూన్యంలోకి చూస్తూ కిటికీలో నేను పదే పదే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని చెంపల మీద దారాలు కారుస్తూ ఉంటే మనసులో ఒక భయం, ఆందోళన, ఒంటరితనం, నా ఆలోచనల్లో పిరికితనం. నాకంటూ ఎవ్వరూ లేరే, నేను ఒక్కదాన్నే అయిపోయానే, నాలో నేను ఎంత కష్టమైన సుఖమైన నేనే ఎన్నిసార్లు అంటూ బాధపడుతూ ఉన్నాను. ప్రపంచంలో ఎవరికి ఏది కావాలో చేశాను, ఎవరికి ఏది ఇవ్వాలో ఇచ్చాను. ఈరోజు ఇలా ఒంటరిగా మిగిలిపోయాను, దిక్కులేని దాన్ని అయిపోయాను అంటూ ఎన్నిసార్లు కన్నీరు కార్చావు బిడ్డ, గుర్తుందా? ఒక్కొక్క రోజు రాత్రిపూట నువ్వు చాలా మౌనంగా వెలుగులన్నీ ఆరిపోయి ఒక చిన్న గదిలో కిటికీలో కూర్చొని ఉన్న నీ కళ్ళల్లో కన్నీళ్ళు, గదిలో ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తారేమో, ఒక్క మెసేజ్ అయినా చేసి నన్ను పలకరిస్తారేమో, నా కోసం ఎవరైనా నాకంటూ ఒక మనిషి ఉన్నారు అనే నాకు ఒక ఆనందాన్ని కలిగిస్తారేమో అని చెప్పి ఆ ఫోన్ వైపును మౌనంగా చూస్తూ ఉంటే బయట ఉన్న చీకటి కూడా నేను గమనిస్తూ ఉంది. పైన చిన్న నక్షత్రాలు అవి మెరవాలా వద్దా, వెలుగునివ్వాలా వద్దా అన్నట్లు నిన్ను చూస్తూ ఉన్నాయి. గడియారమేమో టిక్ టిక్ మంటూ వెళ్ళిపోతూనే ఉంది. ఆ శబ్దం చేస్తుంటే ఆ సమయాన్ని గుండెల్లో ఒక ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న, అలాంటి సమయంలో నీ గుండెల్లో ఒక ప్రశ్న అనేది తిరుగుతోంది. ఎవ్వరూ నా కోసం లేరు, నిజంగా నేను ఒంటరిగా ఉన్నానా అని బాధపడుతున్నావు, కన్నీళ్లు పెట్టుకుంటున్నావు, ప్రశ్నించావు, నిలదీశావు, నిందించావు. మర్చిపోయావా తల్లి ఆ రోజుల్ని? అప్పట్లో గుర్తుందా? ఒక తేలికైన గాలి అనేది నీ ముఖాన్ని అలా చల్లని గాలి తాకి వెళ్ళింది. పక్కనే ఉన్న ఆ చల్లటి కాంతి నిన్ను తాకింది. ఆ వెలుగులో ఉన్న నీ కాళ్ళ దగ్గర పడింది. కాంతివంతంగా ఆ వెలుగులో ఒక చిన్న కాంతి అనేది పుంజుకుంటూ నీ కాళ్ళ దగ్గర పడింది, గుర్తుందా? ఆ చల్లటి గాలి, ఆ స్పర్శలో నీకు ఎవరో నేనున్నాను అనే ఒక ధైర్యం ఇచ్చారు, నీకు ఒక భరోసా కూడా ఇచ్చారు. అది ఎవరో తెలుసా? అర్థం చేసుకోగలవా? అప్పుడు నువ్వు గనక మనసు పెట్టి కళ్ళు పెట్టి ఈ బాబా పైన ఒక్కసారి నువ్వేనా అంటూ మనసుతో తృప్తిగా తలుచుకొని ఉంటే నీకు అర్థమై ఉండేది. బాబా నువ్వేనా నన్ను తాకింది, నువ్వేనా నా దగ్గరకు వచ్చింది, నా ఓదార్పు కోసం నువ్వేనా నా వెంట ఉన్నది అని ఒక్కసారి నువ్వు మనసులో అనుకో ఉంటే నేను చాలా ఆనందపడేదన్నమ్మా. కానీ నువ్వు నన్ను తలుచుకుంటే ఆ తలుచుకోనే లేదు. నీ కన్నురెప్ప పక్కన ఒక కాగితం గాలికి రెపరెపలాడుతూ ఉంది. ఆ రెపరెపలాడుతున్న కాగితం నీ దగ్గరకు వచ్చి పడింది. అందులో ఏముందో తెలుసా? చూసావా? అందులో ఒకే ఒక్క మాట ఉంది. కానీ అది నువ్వు చూడలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు అప్పట్లో ఉన్న పరిస్థితి అలాంటిది. నీ కన్నీళ్ళు నీ కన్నుల మబ్బుల్లా కప్పేశాయి. నీ బాధలు నీ మనసుని మబ్బుల్లా కమ్మేశాయి. నీ ఆలోచనలు కూడా దిక్కుదోచని అయోమయ స్థితిలో పడిపోయి ఉన్నాయి. నువ్వు ఒంటరిగా లేవు తెలుసా? అవును, నువ్వు ఒంటరిగా లేవు. ఎందుకంటే ఈ బాబా నీ వెనకాలే నడుస్తూ ఉన్నాను. ఎవరైనా చెప్తారు కదా నువ్వు ఒంటరివి కాదు అని, నేనున్నాను అని. కానీ వాస్తవం ఏంటో తెలుసా? కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. మనసు అరుస్తుంది కానీ ఎవ్వరూ వినిపించరు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నీ లోపల శూన్యం ఉంటుంది. అదే నిజమైన ఒంటరితనం. అలా అనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు బిడ్డ. నువ్వు ఒక్కదానివే కాదు, చాలామంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఎవరూ కూడా తమ మాట బయటికి చెప్పుకోలేక లోపల దాచేసుకుంటూ ఉంటున్నారు. ముఖంలో నువ్వు బయట పెట్టి కన్నీరు లోపల ఉంచేసుకుంటున్నావు కదా. ప్రపంచానికి బలం చూపించి బాధని తనలో దాచేసుకుంటూ ఉన్నారు. నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఈ బాధని బయటికి చూపించడం లేదు. నీ బాధని లోపలే దాచుకుంటున్నావు. ముఖంలో చిరునవ్వు మాత్రమే చూపిస్తున్నావు. అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నట్టు ప్రపంచానికి చూపిస్తున్నావు. లోపల నీలో ఒక అగ్నిగుండమే ఉందమ్మా, ఒక ప్రళయమే ఉంది. అంతటి దాన్ని ఒక చిరునవ్వు చాటున దాచేసి ఈ ప్రపంచాన్ని మోసం చేస్తున్నావు చూడు. నువ్వు ఒక రకంగా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. అది తెలుసా నీకు?
ఆ లోపల ఉన్నది ఒక్కసారి బద్దలైందంటే నువ్వేమైపోతావు బిడ్డ, ఆలోచించావా? కానీ ఆ బాధని ఎవరో ఒకరు గమనిస్తూ ఉన్నారు. ఎవరు నీ ప్రతి బాధని వింటున్నారు, నీ ప్రతి మాటని గమనిస్తూ ఆలకిస్తూ ఉన్నారు. అవును, అదే ఈ బాబా, నీ సాయి తండ్రి. నువ్వు పడిపోతున్నప్పుడు ఎవ్వరూ నీ వెనకాల ఉండరు అని అనుకుంటావు, కానీ ఎప్పుడు కూడా నేను నీ వెనకాలే ఉంటాను. నువ్వు ఏడుస్తున్నప్పుడు ఎవరో మౌనంగా నీ చెంపపై గాలిలాగా తాకారు చూడు, ఆ కన్నీటిని తుడుస్తున్నారు. అదే ఈ బాబా. నీ కనపడను తల్లి, కానీ నీ ఆత్మ దాన్ని గమనిస్తూ ఉంటుంది. నా కోసం ఒకరున్నారు. నువ్వు ఎప్పుడైనా అజ్ఞాతంగా శాంతి అనుభవించావా? ఏ కారణం లేకుండా ప్రశాంతంగా అనిపించిందా నీకు? ఎందుకో కానీ అన్నీ సరిగ్గా అవుతాయనే నమ్మకం నీకు గుర్తొచ్చిన క్షణం గుర్తుందా? అదే తల్లి, అదే ఇది. అనుకోకుండా జరిగిందైతే కాదు, ఊరికే జరగలేదు. సాయి నీకిచ్చిన ఒక సంకేతం, ప్రేమభరితమైన చప్పుడు, ఒక స్పర్శ. నీకిక్కడే ఉన్నా భయపడకు అని నీ సాయి చెప్తున్న ఒక భరోసా. నువ్వు అనుకుంటూ ఉంటావు, ఎందుకు నాకే ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు బాబా, ఎందుకు నాకే అన్నీ కూడా నా వైపే చూస్తూ ఉన్నాయని. సాయి నీ మీద కోపంగా లేడమ్మా, నువ్వు అనుకోకు అలా. బాబా నువ్వు కూడా నన్ను వదిలేసావా, నా కష్టాలకి నన్ను వదిలేసావా అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. నీతో నేనున్నా, నీ చుట్టూ నేనున్నా, నీ లోపల నేనున్నా, నిన్ను గమనిస్తూ ఉన్నా. నా దృష్టి ఎప్పుడూ కూడా నీ మీదనే ఉంటుంది బిడ్డ. అయితే ఒక విత్తనం నేలలో పడితే అది పూడిపోవాలి ఎందుకు చెప్పు? అది మొక్కగా మారడానికి నువ్వు కూడా ఇప్పుడు చీకటిలో పూడిపోతున్నట్లు, కష్టంలో మునిగిపోతున్నట్లు, పీకల్లో కష్టాల్లో బాధల్లో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది. అది అంతం కాదు, ఆరంభం. ప్రారంభం అనేది అక్కడి నుంచే మొదలవుతుంది నీ జీవితం. అలా మొదలవుతుంది కాబట్టే నువ్వు ఒక విత్తనం భూమిలోకి పడిపోయినప్పుడు, దాని మీద పడి మట్టి పడి పూడుపు పోయినప్పుడు అది బాధపడుతుందా లేక ఏడుస్తుందా? నేను పూడిపోతున్నాను అయ్యో. ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లగానే, కొన్ని వర్షపు చినుకులు పడగానే ఎక్కడెక్కడ విచ్చుకుంటుంది. పడగానే తన శక్తి అంతా కూడా బయటకు తీస్తుంది, కొమ్మల రెమ్మలుగా బయటకు వస్తుంది, మహావృక్షంలా మారుతుంది. మరి నువ్వు కూడా రావద్దా? అలా ఉండిపోతే బాధల్లో కష్టాల్లో నువ్వెప్పుడు అంతా ఇప్పుడు విత్తనం అయితే భూమిలోంచి ఎలా అయితే విచ్చుకుంటూ వచ్చిందో, నువ్వు కూడా నువ్వు పడుతున్న కష్టాల ఊబిలో నుంచి బయటకి చిమ్ముకుంటూ ఒక అందని ఎత్తుకి, ఒక ప్రకాశవంతంగా వెలుగుతూ నీ జీవితంలో అందరికంటే కూడా పై స్థాయిలో ఉండేలా నువ్వు మారాలి. అందుకే తల్లి నేను ఇదంతా కూడా చేసేది. నీలో ఒక పట్టుదల, ఆశ, ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు అందులో నుంచి మొలకల్లా వస్తాయో అదే మహావృక్షం. అదే పూలిచ్చేది, పండ్లిచ్చేది. చూడ్డానికి ఎవరి తరమూ కాదు, అంతటి నాణ్యమైనటువంటి పంటనిస్తుంది. అంటే అంత నాణ్యమైన జీవితం నీ సొంతమవుతుంది. ఈ చిన్న కష్టానికి, బాధకి నేను పూడుకుపోతున్నాను, నేను కూరుకుపోయాను, కష్టాల్లో బాధపడుతున్నాను అంటే ఎలా? నా కోసం ఎవరో రావాలి, ఎవరో వస్తారు, నా కన్నీటిని ఎవరో తుడుస్తారు, నా చేయి పట్టుకోవడానికి ఎవరో వస్తారు, ఈ కష్టాల నుంచి నన్ను లాగడానికి ఎవరో వస్తారు. ఇవి కాదు నువ్వు ఆలోచించాల్సింది. ఇవి ఎలా బయటపడాలి, ఏం చేయాలి, ఏం చేస్తే ఇందులో నుంచి బయటకు వస్తాను. బాబా నాకు ధైర్యాన్నివ్వు, ఇది ఎదుర్కొనే శక్తినివ్వు, ఈ సమస్యను పరిష్కరించే మార్గాన్ని చూపు అని, ఆ సత్తాని నాకు ఇవ్వమని నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడగాలి. నీలో ఉన్న పనితనం తెలుస్తుంది. నువ్వు కష్టం వస్తేనే నువ్వు ఎలాంటి వ్యక్తి అనేది తెలుస్తుంది. నీలో ఉన్నటువంటి తెలివితేటలు గుర్తొస్తాయి. ఒక్క మనిషిగా నువ్వు గట్టిపడాలన్నా, దేన్నైనా ఎదుర్కోవాలన్నా కష్టం వస్తేనే రాటుదేలుతావు. కష్టమే నీకు గుణపాఠం నేర్పిస్తుంది. కష్టమే వద్దు అంటే నువ్వు నీ జీవితంలో ఏం నేర్చుకోలేవు, అక్కడే ఆగిపోతావు. ఏదొచ్చినా సరే తట్టుకోలేవు బిడ్డ, అక్కడే ఆగిపోయి అన్నీ కూడా రావాలి, అన్నింటినీ నేను ఎదుర్కోవాలి, వాటిని నేను దాటి ముందుకు వెళ్ళాలి. అప్పుడే కదా ప్రపంచం ఒక్కసారి నీ మీద విరుచుకుపడ్డా సరే ప్రపంచం వెనక్కి తగ్గాలి. కానీ నువ్వు వెనక్కి తగ్గవు. ఎందుకంటే ఈ సాయి నిన్ను ఆ విధంగా రాటుదేల్చాడు, గట్టిపరిచాడు, ధైర్యం నింపాడు. అది కోరుకో బిడ్డ. పిరిగితనంతో నాకెవ్వరూ లేరు, బాబా కూడా నన్ను వదిలేశాడు, నా కష్టాలు నా మీదే వదిలేశాడు, నేనే భరిస్తున్నాను, ఇవి కాదు నువ్వు చెప్పాల్సింది. భరిస్తేనే అంచెలంచెలుగా ఎదుగుతావు, దినదినాభివృద్ధి అవుతుంది. ఎదురొచ్చిన ఏది సరే
దేన్నైనా ధైర్యంగా తట్టుకుంటావు, ఎదుర్కొంటావు. ఢీకొట్టు, నువ్వా నేనా అన్నట్లు తేల్చుకో. ఇది కావాలి నా బిడ్డలో. ఇది రావాలనే నేను నీకు ఇస్తున్నటువంటి ఈ కష్టమైన, బాధమైన, ఒంటరితనమైన ఏదైనా సరే, ఎన్ని కోట్ల మంది ఉన్నా అందులో ఏ బిడ్డ నన్ను పిలుస్తున్నారు, ఏ బిడ్డ నన్ను తలుస్తున్నారు, ఏ బిడ్డ కష్టంలో ఉన్నారు, ప్రతి ఒక్కటి ఈ సాయికి తెలుసు. అయితే దేనినైనా సరే ఒక సమయం రావాలి. కొన్ని బాధల వల్ల, కొన్ని కష్టాల వల్ల నువ్వు పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలి కదా. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లు తాలూకా ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను, ఇంకెప్పుడు చేయకూడదు అన్న గుణపాఠం అనేది నీలో ఉండాలి. ఆ తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే కొద్దిగా శిక్ష అవసరం బిడ్డ. ఆ శిక్షే వేశాను నీకు. పరీక్ష పెట్టాను. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావనిపించింది, పాఠం నేర్చుకున్నావు. గుణపాఠాలు ఎన్నో నేర్చుకున్నావు అనిపించింది. జీవితానికి కావాల్సినన్ని పాఠాలు నేర్చుకున్నాను. రాటు తేలిపోయావని ఈ సాయికి అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు నిన్ను బయటపడేయడానికి వచ్చాను. ఇక్కడ ఇంకొక విషయం బిడ్డ, నీకు పెట్టిన పరీక్షలు ఎన్ని శిక్షలు వేసినా నిన్ను ఎక్కువ బాధ పెట్టలేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు నిన్ను సముదాయిస్తూనే వచ్చాను. కన్నీళ్లు తుడుస్తూనే ఉన్నాను. నేనున్నాను, భయపడకు అన్నట్టు ఎవరో ఒకరి ద్వారా నీకు ఫోన్ ద్వారానో, ఒక మెసేజ్ ద్వారానో, లేదంటే ఈ విధంగా ఒక చీటీ ద్వారానో సందేశాన్ని అయితే నీకు పంపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నీకు ఈ విధంగానే ఈ సందేశాన్ని పంపించాను. ఇక నువ్వు ఎప్పుడూ కూడా భయపడకు. నువ్వు పడిపోతే పట్టుకోవడానికి నేనున్నాను బిడ్డ. ఈ బాబా మీద ధైర్యంతో ఉండమ్మా, నీకంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.